హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజీ విలేజ్ వ్లాగ్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కనకాంబరాల మొక్క అన్నమాట. ఈరోజు వీడియో ఇదే. మొక్కలకు సంబంధించిన కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మా ఇంటి పైన టబ్బులో ఒక మొక్క వేశాను. కనకాంబరాలు ఒక్కటే చెట్టు అండి, ఇన్ని పూలు పూసిందనమాట. ఇంకా కింద కుండీలలో కూడా వేశాను. అవి కూడా చాలా మంచి కలర్తో చాలా బాగా పూలు వస్తున్నాయి అన్నమాట. ఎక్కువ క్వాంటిటీలో పూలు వస్తున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి ఇంటెదురుగా ఉన్న కొంచెం స్థలంలో కుండీలలో వేసుకున్నాను అనమాట. ఇవి కూడా చాలా బాగా పూస్తున్నాయి. ఇవన్నీ కూడా ఈ సంవత్సరం వేసిన మొక్కలే అన్నమాట. ఇవి కొమ్మలు తుంచి నాటితే మనకి కొత్త మొక్కలుగా పెరుగుతాయి అన్నమాట. కాస్త వర్షాలు పడే టైంలో మనము కొమ్మలు తుంచి నాటామంటే ఈజీగా మనకి కొత్త మొక్కలుగా పెరుగుతాయి అన్నమాట. వీటికి ఏం వేస్తున్నావు, ఇంత మంచి కలర్లో ఉన్నాయి కదా అని అడుగుతున్నారనమాట మా ఊర్లో వాళ్ళు, చూసిన వాళ్ళందరూ కూడా. ఆ విషయాలన్నీ కూడా షేర్ చేసుకుందాంలే అనిపించింది నాకు. వీటికి వచ్చేసి కుండీలలో అందరూ కేవలం మన్ను మాత్రమే వేస్తుంటారండి, ఎర్రమట్టి కానీ లేదా నల్లమట్టి కానీ. నేను వచ్చేసి ఇక్కడ వీటికి కొద్దిగా కోకోపీట్, ఇంకా ఇసుక, ఎర్రమన్ను, ఈ మూడు కూడా కలిపి కుండీలలో నింపాను అనమాట. ఎందుకంటే కేవలం ఎర్రమట్టి మాత్రమే లేదంటే నల్లమట్టి మాత్రమే, ఇలా మట్టి మాత్రమే వేసామంటే అది గడ్డగట్టినట్టు అయిపోతుంది. మనకి పొలంలో అయితే వాటిని దున్నుతూ ఉంటారు, వేర్లకి కొద్దిగా గాలి తగులుతూ ఉంటుంది, మట్టి కాస్త లూజ్గా ఉంటుంది. మనకి కుండీలలో కానీ లేదా ఇలా చిన్న చిన్న పెరట్లలో ఆ సౌకర్యం అనేది ఉండదు కదా, మట్టి అనేది గడ్డగట్టినట్టు ఉంటుంది. కాబట్టి మొక్కలు సరిగ్గా పెరగవు. మనం కాస్త ఇసుక ఇంకా కోకోపీట్ ఇలాంటివన్నీ కలుపుకున్నట్టయితే కాస్త మట్టి అనేది లూజ్గా ఉండి మొక్కలు చక్కగా పెరుగుతాయి అన్నమాట. అదొకటి నేను గమనించాను. ఈ సంవత్సరం వచ్చేసి నేను అదే విధంగా కుండీలలో మన్ను నింపుకున్నాను అనమాట. అంటే కుండీల్ని తయారు చేసుకొని ఆ విధంగా కోకోపీటు, మన్ను, ఇసుక ఈ మూడు కూడా సమంగా కలిపి కుండీలలో నింపుకొని ఈ కనకాంబరం మొక్కలు అనేది నాటుకున్నాను. ఇంకా పైన కూడా అలాగే చేశాను. పైన మీరు చూసారు కదా స్టార్టింగ్లో ఆ టబ్బులో కూడా. ఇంకా వీటికి వచ్చేసి కొద్దిగా పొలంలో వేసేటప్పుడు కాస్త మిగిల్చుకొని ఇది ఉంటుంది కదా వేప చెక్క, ఇంకా పాస్పేట్ అంటారు కదా రసాయన ఎరువులు, అది కాస్త మిగుల్చుకొని వీటి పెరిగే క్రమంలో వేసాను అనమాట. అప్పుడప్పుడు ఒక 10 రోజులకు ఒకసారి అట్లా ఉన్నన్ని రోజులు. ఇప్పుడైతే అయిపోయింది కానీ ఇంకా ఉన్నన్ని రోజులు కూడా వేశాను. అవి పెరిగే క్రమంలో చక్కగా పెరిగి ఇలా పూలు వచ్చాయన్నమాట. ఇంకా ఇంత మంచి కలర్లో రావడానికి ఎప్పుడో లాస్ట్ ఇయరో అంతకుముందు సంవత్సరమో ఆ పొలంలో పొటాష్ వేశారండి. అది కొంచెం మిగిల్చుకొని నేను ఒక చిన్న కవర్లో తీసి ఉంచుకొని ఈ మొక్కలన్నింటికి కూడా వేశాను. కనకాంబరాలనే కాదు, ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, అన్ని మొక్కలకి కూడా వేశాను అనమాట. ఈ పొటాష్ వేయడం వల్ల ఏమవుతుందంటే పువ్వులు అనేది మంచి కలర్లో ఉంటాయి, ఇంకా మంచి సైజులో ఉంటాయి అన్నమాట. ఇంకా ఎక్కువ క్వాంటిటీలో అంటే కొంచెం ఎక్కువ పువ్వులు వస్తాయి అన్నమాట. అది కొద్దిగా మిగిల్చుకొని నేను ఈ సంవత్సరం అంతా కూడా, అంటే ఇప్పుడు మీరు చూస్తున్నంత వరకు కూడా వేశాను. ఇంకా మనకి తెప్పించుకోవాలి అని అనుకుంటే అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఇక్కడంతా కూడా దొరుకుతుందనమాట. మనకి 1/2 కిలో ప్యాకెట్స్ దగ్గర నుంచి కూడా ఈ పొటాష్ అనేది దొరుకుతుంది. ఇప్పుడు పల్లెటూర్లకు కూడా ఆన్లైన్ సౌకర్యం ఉంది కాబట్టి ఈజీగా తెప్పించేసుకోవచ్చు. పొటాష్ వేయడం వల్ల పువ్వులు చక్కటి కలర్లో ఇంకా మంచి సైజులో పూస్తాయి, ఇంకా ఎక్కువ క్వాంటిటీలో కూడా వస్తాయి అన్నమాట. మీరు చూసారు కదా కనకాంబరాలు చాలా ఎక్కువ పూసాయి. అదండి కనకాంబరాల గురించి నేను తీసుకున్న చిన్న చిన్న జాగ్రత్తలు. ఇక్కడ వచ్చేసి మందారం కొమ్మ చూపిస్తున్నాను చూడండి. బాగా ఎక్కువగా ఒక 2-3 డేస్ కానీ 1 వీక్ కానీ మనకి వర్షాలు పడే టైంలో ఈ కొమ్మలు అనేది తుంచి నాటుకున్నట్టయితే మనకి ఇక్కడ తెల్లగా మీకు కనబడుతుంది కదా బర్డ్స్ లాగా, అవే వేర్లలాగా వచ్చేస్తాయి అన్నమాట. ఈజీగా కొత్త మొక్కగా పెరుగుతుంది అన్నమాట ఆ కొమ్మ. ఊరికే 1 రోజు 2 రోజులు వాన పడినప్పుడు మనం కొమ్మలు తుంచి నాటినా పెద్దగా అవి కొత్త మొక్కలుగా పెరగవన్నమాట. బాగా ఒక వారం 10 రోజులు వరుసగా వాన పడింది, ఏదైనా తుఫాన్ లాగా వాతావరణం ఉంది అంటే అప్పుడు మనము వేరే చోటు నుంచి కొమ్మలు తుంచి నాటుకున్నట్టయితే చక్కగా పెరుగుతాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఈ సంవత్సరం నాకున్న ఈ చిన్న ప్లేస్లో నేను బీరకాయలు వేసాను అనమాట. అదే బీర చెట్లు వేశాను, చాలా బాగా కాసాయి. ఎందుకు ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను అంటే
ఒక మెమరీ లాగా ఉంటాయి ఈ సంవత్సరం వేసినవన్నీ కూడా అని యాడ్ చేశానన్నమాట. అసలు ఏ రకమైన మందులు ఇవన్నీ కూడా ఏమీ లేకుండా చాలా న్యాచురల్గానే ఇవి ఇంత బాగా కాసాయన్నమాట. అసలు నాకే ఆశ్చర్యం అనిపించింది. ఎప్పుడు వేయలేదు, ఈ సంవత్సరమే వేశాను. వీటి సైజు కూడా మామూలుగా మనకి పొలంలో కంటే కూడా ఎక్కువ పెద్దగా వచ్చాయన్నమాట. మనం ఇంటి దగ్గర పెద్దగా ఏం ఎరువులు అదంతా ఏం వెయ్యం కదా, అయినా కూడా ఇవి చాలా పెద్ద సైజులో వచ్చాయన్నమాట. 1-2 కాయలు అయితే చాలు, ఒక రోజుకి సరిపోయేటట్టుగా వచ్చాయి. అది ఈ సంవత్సరం వేసిన బీర చెట్లు అన్నమాట. ఇవి చూడ్డానికి చాలా బాగుంది కదా అనేసి అప్పుడప్పుడు తీసిన వీడియోస్ అన్నమాట. ఇవి ఒకటేసారి తీసిన వీడియోస్ ఏమీ కాదు. ఇప్పుడైతే ఈ బీర చెట్లన్నీ తీసేసానులేండి. తీసేసి ఇంకా వీటి ప్లేస్లో కూడా కొన్ని కనకాంబరం మొక్కలు, ఇంకా వేరే ఏవో మొక్కలు అయితే నాటాను. వీటికి ఒక 4-5 నెలలే టైం ఉంటుంది అన్నమాట. 4-5 నెలలు కూడా ఇంట్లోకి కావాల్సినవి ఇంకా వీధుల వాళ్ళకి కూడా ఇచ్చాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి దునియా పూలు అనమాట. నాకున్న ఈ తక్కువ ప్లేస్లోనే చాలా మొక్కలు వేసేసాను అనమాట, ఎందుకంటే నాకు చాలా ఇష్టం కాబట్టి. ఎంత చిరాగ్గా ఉన్నా సరే, ఎప్పుడైనా అలసిపోయినా సరే, కాసేపు ఈ మొక్కల మధ్యన వచ్చి నిలబడితే చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది నాకు. అందుకనేసి ఇష్టంగా పెంచుతూ ఉంటాను అన్నమాట. అదేంటి సీతాకోక చిలుక ఉంటుంది కదా, అది వచ్చి వాలినప్పుడు చిన్న క్లిప్పింగ్ అన్నమాట. ఇది బాగుంది కదా. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి నేను వేరే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న నందివర్ధనము ఇంకా మందారం కొమ్మలు అన్నమాట. వీటిని డైరెక్ట్గా నేలలో పెట్టేసేయకుండా ఒక చిన్న కవర్లో కొద్దిగా మట్టి తీసుకొని అందులో ఈ కొమ్మలు అనేది పెట్టేసుకున్నాను అనమాట. ఎందుకంటే మనకి చిన్నపిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో, మనం ఈ చిన్నగా ఉన్నప్పుడు ఈ మొక్కల్ని కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలి అనిపిస్తుంది అనమాట. మనం డైరెక్ట్గా నేలలో పెట్టేసాము అంటే కాస్త ఎండ ఎక్కువైనా, నీళ్ళు ఎక్కువైనా అవి సరిగ్గా ఉండవు అన్నమాట. అదే ఇలా కొంచెం సపరేట్గా మనం ఈ కవర్లో పెట్టుకున్నట్టయితే వాటికి కొద్దిగా నీడన పెట్టుకోవచ్చు. ఇంకా నీళ్ళు కూడా కావాల్సిన టైంలో కొద్దిగా వేస్తూ ఉన్నట్టయితే మొక్కలు అనేది చక్కగా నిలదొక్కుంటాయి అన్నమాట. కొమ్మలు కొత్త మొక్కగా పెరుగుతాయి అన్నమాట. ఇలా కవర్లో నాటుకున్నట్టయితే ఈజీగా మనము కొత్త మొక్కల్ని తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. ఇలా నాటుకున్న మొక్కల్ని 1 నెల 2 నెలల తర్వాత చక్కగా మనకు కావాల్సిన ప్లేస్లో నేలలో పాతుకోవచ్చు అనమాట. అప్పుడు చక్కగా ఇవి కొత్త మొక్కలుగా పెరుగుతాయి. ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే, ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్లో వచ్చేసి ఇంతకుముందు ఎప్పుడు మొక్కలు ఇంత బాగా పెరిగేవి కాదండి. ఎందుకంటే ఈ ప్లేస్లో వచ్చేసి నిమటోడ్స్ అంటే నులి పురుగులు అంటారు కదా, అవి ఎక్కువగా ఉండేవన్నమాట. ఇప్పుడు కూడా ఉన్నాయి. వాటికి వచ్చేసి నేను ఫ్యూరాన్ గుళికలు అంటారు కదా, అవి వాడుతున్నాను అనమాట. అంటే ఎప్పుడైనా నెలకొకసారి అట్లా అవి ఈ నేలలో వేయడం వల్ల కొంచెం ఆ నులి పురుగుల బెడద అనేది తగ్గి మొక్కలు బాగా పెరుగుతున్నాయి అన్నమాట. ఒకవేళ ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళైతే ఈజీగా ఆన్లైన్లో దొరుకుతాయి. ఫ్యూరాన్ గుళికలు అని మీరు సెర్చ్ చేసినట్టయితే మనకి 1/2 kg ప్యాకెట్స్ దగ్గర నుంచి కూడా దొరుకుతాయి అన్నమాట. తెప్పించుకొని వాడినట్టయితే మొక్కలు అనేది ఈ నెమటోడ్స్, ఈ నులి పురుగుల బెడద లేకుండా చక్కగా పెరుగుతాయి అన్నమాట. అదండి, కాస్త పెరట్లో మొక్కలు పెంచుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్లో నాకు తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం రాజీ విలేజ్ వ్లాగ్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు బాయ్ అండి, నమస్తే.